మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మార్చి 26 తేదీ గురువారం రోజు నవగ్రహాలలో శుక్రుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడి సంచారంలో మార్పు జరుగుతోంది. శుక్రుడి మేష సంక్రమణం జరుగుతోంది. ఇలా మేషరాశిలోకి వచ్చిన శుక్రుడు మళ్ళీ 2026 ఏప్రిల్ 19వ తేదీ మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి మారతాడు. అంటే ఏప్రిల్ 19వ తేదీ వరకు కూడా ఆయన మేషరాశిలోనే ఉంటాడు. ఏప్రిల్ 19వ తేదీ ఉదయం పూట వృషభ రాశిలోకి వెళతాడు. కాబట్టి ద్వాదశ రాశుల వారికి ఈ శుక్రుడి సంచారంలో మార్పు ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. కాబట్టి ద్వాదశ రాశులలో ఏ రాశుల వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో, ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ పొద్దున ఉదయం పూట వరకు శుక్రుడు ద్వాదశ రాశుల వారికి యోగించటానికి, అంటే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల కలిగే ఫలితాలు పరిశీలించినట్లయితే, సింహరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన మేషరాశి 9వ రాశి అవుతుంది. ఎందుకంటే సింహరాశి నుంచి చూసుకుంటే సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన మేషరాశి సింహరాశి వాళ్ళకి 9వ రాశి అవుతుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 9వ రాశిలో శుక్రుడు విశేషమైనటువంటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి మార్చి 26 నుంచి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం వరకు శుక్రుడు మేషరాశిలో ఉండటం అనేది సింహరాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. ఈ శుక్రుడి సంచారంలో మార్పు సింహరాశి వాళ్ళకి యోగిస్తుంది. ఎటువంటి యోగదాయకమైన ఫలితాలు ఇస్తుంది అనే విషయాన్ని పరిశీలిస్తే, 9వ స్థానంలోకి శుక్రుడు ప్రవేశించటం వల్ల వంశ ఆచారాలను ఎక్కువగా పాటిస్తారు. తరతరాలుగా వచ్చేటటువంటి ఆచారాలు, సంప్రదాయాలను తప్పకుండా పాటించాలన్న ఆలోచనలు సింహరాశి వాళ్ళకు పెరుగుతాయి. ఆ ఆచారాలు, సంప్రదాయాలు పాటించడం వల్ల దైవానుగ్రహం పొందుతారు. దైవానుగ్రహం పొందటం వల్ల పనులన్నీ సులభంగా పూర్తవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా సాంప్రదాయాలన్నింటినీ కూడా ధర్మాచరణతో ముందుకు తీసుకువెళుతూ భక్తితో వాటిని నిర్వహించగలుగుతారు. అలాగే మిత్రులకు ఎక్కువగా సహాయం చేస్తారు. శుక్రుడు 9వ స్థానంలోకి రాగానే చిన్నప్పటి నుంచి ఉన్న మిత్రులు కానీ, మధ్యలో పరిచయమైన మిత్రులు కానీ, వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా ఆ సహాయం సింహరాశి వాళ్ళు చేస్తూ వాళ్ళని ఆదుకుంటూ ఉండే లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లయితే ఆ ప్రేమను సఫలం చేసుకోవటానికి, సక్సెస్ చేసుకోవటానికి ఇది చాలా అనుకూలమైన సమయము. మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో మీరు ప్రేమించిన వ్యక్తికి ప్రేమ గురించి చెప్పటానికి, ఆ ప్రేమను పెద్దల అంగీకారంతో పెళ్లి వరకు తీసుకువెళ్ళటానికి బలమున్న సమయంగా చెప్పుకోవచ్చు. అంటే ప్రేమ వ్యవహారాలు, ప్రేమ కలాపాలు చాలా అద్భుతంగా ఈ సమయంలో కలిసి వస్తాయి. అంతేకాకుండా దేశభక్తి పెరుగుతుంది. దాంతో పాటుగా గురువులను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. గురు భక్తిని చూపించటానికి ప్రతీకగా గురువుకు శక్తి కొలది బహుమతులు సమర్పిస్తూ ఉంటారు. చదువు చెప్పిన గురువులను కానీ, వాళ్ళని తీర్చిదిద్దిన గురువులను కానీ, వాళ్ళు జీవితంలో అత్యున్నత స్థాయికి చేరటానికి అవసరమైన సలహాలు ఇచ్చిన గురువులను కానీ ఎక్కువగా పూజించడం, వాళ్ళకు కావలసినవన్నీ అందించడం చేస్తారు. దానివల్ల గురుబలం పెరుగుతుంది. దాంతో ఆర్థికంగా కలిసి వస్తుంది. కెరీర్ పరంగా ఉన్నత స్థాయిని చేరగలుగుతారు. దాంతో పాటుగా శుక్రుడు 9వ స్థానంలోకి రాగానే సింహరాశి వాళ్ళు ప్రతి పనిని కూడా ప్రణాళికాబద్ధంగా నిర్వహించటం ప్రారంభిస్తారు. అంతకుముందు సింహరాశి వాళ్ళు ఏ పని చేసినా అందులో ఒక్కొక్కసారి ప్రణాళిక లేకుండా సమయానికి తగ్గట్లుగా పనులు చేసుకుంటూ వెళ్ళిపోయే లక్షణంతో ముందుకు వెళతారు. కానీ ఎప్పుడైతే శుక్రుడు 9వ స్థానంలోకి ప్రవేశించాడో, అంటే మార్చి 26వ తేదీ నుంచి మళ్ళీ ఏప్రిల్ 19వ తేదీ ఉదయం వరకు ఏ పని చేసినా సరే
ఒక ప్లాన్ ప్రకారం సింహరాశి వాళ్ళు ఆ పని నిర్వహిస్తూ ఉంటారు. దాంతో విజయాలను కూడా పొందగలుగుతారు. పక్కా ప్లాన్‌తో విజయాలు పొందే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అనారోగ్యాలన్నీ మటుమాయమైపోతాయి. సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా శుక్రుడి 9వ స్థాన సంచారం వల్ల సింహరాశి వాళ్ళు కాలాన్ని గడపగలుగుతారు. ఈ అద్భుతమైన శుభ ఫలితాలు ఇంకా రెట్టింపు చేసుకోవాలంటే శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. నవగ్రహాలలో శుక్రుడు మార్చి 26వ తేదీ మేషరాశిలోకి ప్రవేశించి, ఏప్రిల్ 19వ తేదీ ఉదయం పూట మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారతాడు. కాబట్టి మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం వరకు మేషరాశిలో ఉన్న శుక్రుడు ద్వాదశ రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వాలన్నా, అశుభ ఫలితాలను తొలగింపజేయాలన్నా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే ఈ శుక్రుడి సంచారంలో మార్పు ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వాళ్ళకి అద్భుతమైన అనుకూల ఫలితాలు ఇస్తుంది. కొన్ని రాశుల వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలన్నా, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ప్రధానంగా మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో వచ్చే శుక్రవారాలు నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. అలాగే కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు శుక్రహోరలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. శుక్రవారం ఉదయం 6-7 మధ్యలో, మధ్యాహ్నం 1-2 మధ్యలో, రాత్రి 8-9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో శుక్రవారం పూట మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో బ్రాహ్మణుడికి కేజింబావు బొబ్బర్లు అలసందలు తెల్ల వస్త్రంలో గట్టి దానం ఇస్తే శుక్రుడి బలం చక్కగా పెరుగుతుంది. అలాగే వీలైతే ఏదైనా ఒక శుక్రవారం ఈ సమయంలో ఒక అరటి ఆకులో కేజీ బియ్యము, తెల్ల వస్త్రాలు, సెంటు బాటిలు, కుంకుమ పువ్వు ప్యాకెట్టు ఉంచి మధ్యాహ్న సమయంలో దానమిస్తే శుక్రుడి బలం కొన్ని ఎక్కువ రెట్లు అద్భుతంగా పెరుగుతుంది. అంటే శుక్రుడి బలం పెరగటానికి బొబ్బర్లు, అలసందల దానం మంచిదే. కానీ ఈ అరిటాకులు, ఈ వస్తువులన్నీ ఉంచి దానమిస్తే ఫలితం అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే శుక్రవారం పూట ఈ సమయాల్లో వచ్చే శుక్రవారాలు ఉపవాసం ఉంటే మంచిది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఎప్పుడైనా సరే శుక్రుడి బలం పెరగటానికి ఉపవాసం ఉండి రాత్రికి పాలతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించాలి. అలాగే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఈ పరిహారాలు ఏవి చేసుకోలేని వాళ్ళు ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 20 సార్లు చదవండి చాలు. ఆ ఒక్క మంత్ర జపం కూడా శుక్రుడి బలాన్ని పెంచుతుంది. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిస్తుంది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 ఉదయం మధ్యలో ఎప్పుడైనా సరే శుక్రవారం పూట ఓం ఘం శుక్రాయ నమః ఈ మంత్రం 20 సార్లు చదవండి. అలాగే శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు, లలితా పరమేశ్వరి దేవి. కాబట్టి ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వింటే చాలు శుక్రుడి బలం విపరీతంగా పెరుగుతుంది. లేదా అంత సమయం లేకపోతే రాజరాజేశ్వరి అష్టకం అని ఉంటుంది. ఆ రాజరాజేశ్వరి అష్టకం విన్నా కూడా అద్భుతంగా శుక్రుడి బలం పెరుగుతుంది. అయితే లలితా సహస్రనామ స్తోత్రము, రాజరాజేశ్వరి అష్టకం వీటిని వినటం వీలు కాని వాళ్ళు, అంత సమయం లేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా అమ్మవారికి సంబంధించిన ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్య వల్లభాయై నమో నమః అనే మంత్రాన్ని 20 సార్లు శుక్రవారం పూట ఈ సమయంలో చదవండి. ఏప్రిల్ 19వ తేదీ వరకు, మార్చి 26 నుంచి ప్రారంభించి ఎప్పుడు శుక్రవారం వచ్చినా సరే ఆ రోజు ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్య వల్లభాయై నమో నమః 20 సార్లు చదవండి. శ్రీమాత్రే నమః చదువుకుంటే కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇలా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకొని శుక్రుడి మేష సంక్రమణం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాశుల వాళ్ళు ఇబ్బందుల నుంచి బయటపడండి. యోగించే రాశుల వాళ్ళు మీకు యోగించే విషయాలన్నీ ఇంకా రెట్టింపు శుభ ఫలితాలు వచ్చేలాగా శుక్రుడిని ప్రసన్నం చేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు, వాటి వల్ల కలిగే ఫలితాలు, ఆ సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు సంపూర్ణంగా యోగించడానికి చేసుకోవాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.